గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్లో దిగ్గజ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమానే గేమ్ చేంజర్. చాలా బడ్జెట్తో రూపొందినటువంటి అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 2025 జనవరి 10న రిలీజ్ కానుందని కన్ఫామ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ యూపీ లక్నోలో టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ నిర్వహించారు. మరి ఈవెంట్లోనే టీజర్ రిలీజ్ చేశారు. 1 నిమిషం 30 సెకండ్ల నిడివిగల ఉన్న టీజర్కు అత్యంత భారీ స్థాయిలో ఇప్పటివరకు ఏ మూవీకి రానంత రెస్పాన్స్ వస్తుంది. హీరో రామ్ చరణ్ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ అలాగే హెవీ బీజిఎం ఉన్నటువంటి టీజర్ను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్తో టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతోంది. కేవలం 24 అవర్స్లో అన్ని భాషల్లో కలిపి గేమ్ చేంజర్ 55 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా మారిన రామ్ చరణ్ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ మూవీ కథగా కూడా చూపించినట్లుగా అర్థమవుతోంది. అఫ్కోర్స్ 3 ఏళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నా కూడా చాలా అద్భుతంగా టీజర్ ఉందని అందరూ భావిస్తున్నారు. కాలేజ్ లైఫ్లోనే లవ్ ట్రాక్ కానీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ సీన్స్ లాంటి అంశాలను కూడా ఇందులో చూపిస్తున్నారు. ఇక మొదటగా హెవీ క్రౌడ్ కానీ స్లో బీజిఎంతో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత బేసిక్గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు, కానీ వాడి కోపం వస్తే వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి డైలాగ్తో రామ్ చరణ్ ఎంట్రీని చూపించారు, గ్లోబల్ స్టార్ ఎంట్రీని. ఆ తర్వాత కొన్ని యాక్షన్ మూవీ సన్నివేశాలు కానీ ఫైట్ సీన్స్ చూపిస్తూనే పాటు రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ గెటప్ను కూడా చూపించారు. పొలిటికల్ యాక్షన్ అంశాలతో ఉన్న ఈ టీజర్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది. అయితే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. సీనియర్ నటులు ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సముద్రకని, నవీన్ చంద్ర వీళ్ళంతా కూడా చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి టీజర్ అయితే రికార్డుల వేట కొనసాగిస్తోంది, దూసుకుపోతోంది.